ప్రభుత్వం వచ్చిన తర్వాత ముస్లింల సంక్షేమానికి పాట పడతామని నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్నికల్లో మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారము దాదాపు 1 సంవత్సరం ఇమాం మొదల్ల గౌరవ వేతనం విడుదల చేయడం జరిగింది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 90 కోట్ల రూపాయలు ఈరోజు విడుదల చేయడం జరిగింది. అవంతా వారి వారి మొదల ఇమాంల ఖాతాల్లో జమా చేయడం జరుగుతుంది. నేను ఒకటే చెప్తున్నాను, ఈ ముస్లిం సమాజానికి చాలా మంది పాలకులు స్వతంత్ర దేశం వచ్చినప్పటి మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకోవడం తప్ప ముస్లింల సంక్షేమానికి కానీ, ముస్లింల అభివృద్ధికి కానీ, ముస్లింల రాజకీయ ఎదుగుదలకు కానీ ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు ఏ రోజు చేయలేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే ముస్లింల మీద సంక్షేమం మీద ఏదైనా రాజకీయ ఎదుగుదల మీద అయితే గతంలో ఎన్నోసార్లు చూస్తున్నాము. 1990కి ముందైతేమి, 2000 సంవత్సరంలో వరకు అయితేనేమి రాజకీయంగా ముస్లింలు ఎదిగేవాళ్ళు కాదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే రాజకీయంగా ముస్లింలకు కూడా వాళ్ళకి ప్రస్థానం కల్పించాలా, రాజకీయ ఎదుగుదల కల్పించాలని వారికి కావాల్సిన నామినేట్ బదులైతేమి. మీకు తెలుసో లేదో 97 98లో మదనపల్లి నియోజకవర్గంలో ఆయన పర్యటించినప్పుడు ముస్లింలు వీధుల్లో, స్కూళ్ళల్లో షాదీలు చేసుకుంటున్నారని, ఇలా షాదీ ఖానాలు నిర్వహించాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 576 షాదీ ఖానాలు నిర్మించడం జరిగింది. కానీ ప్రారంభం మదనపల్లి మొదలైంది. కానీ అది ఎందుకో ఇబ్బందుల వల్ల, కొన్ని అనివార్య కారణాల వల్ల మదనపల్లిలో ఉన్నటువంటి షాదీ మహల్ పెండింగ్ పెడతా వస్తూ ఉంది. కానీ ఇప్పుడు రాబోయే కాలంలో మా శాసనసభ్యులు షాజాన్ బాషా గారి నాయకత్వంలో ఆ షాదీ ఖానాన్ని కూడా ముస్లిం సమాజానికి అంకితం చేయడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాము, ఇప్పటికైనా ముస్లిం సమాజము కళ్ళు తెరవకపోతే భవిష్యత్తులో మా బిడ్డల్ని మేము చాలా వెనుకబడుకు వెళ్ళే స్థితిలో చూస్తాము. ఎందుకంటే ఎవరైతే మంచి చేస్తారో వారికి ముస్లిం సమాజము అండగా నిలబడాలని చెప్పి కోరుకుంటూ సభాముఖంగా అందరికీ ధన్యవాదాలు.